అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే 20 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్ల లిస్టు కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనైతే ఉంచడం జరిగింది. మిగిలినటువంటి దాదాపుగా అన్ని రకాల నోటిఫికేషన్లకు ఈ రకంగానే సర్టిఫికెట్స్ అనేటివి అవసరం పడతాయి. కాబట్టి గ్రూప్ 4 కానీ మిగిలినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి ఈ రకమైనటువంటి ఫార్మాట్లో మీరు సర్టిఫికెట్లను అయితే తీసుకొని సిద్ధంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు ఈ నెల 20న ఉదయం 10:30కైతే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ధృవీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు చెక్ లిస్టు వెబ్సైట్లో పొందుపరిచినట్లయితే వివరించింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇది ఓపెన్ అయితే కనుక మీరు ఇక్కడ వెబ్సైట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఈ రకంగా మనకు ప్రధానంగా హోమ్కు సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకు వాట్స్ న్యూ అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా అటెస్టేషన్ ఫాము, దాని తర్వాత ఇక్కడ నాన్ క్రిమిలేయర్కి సంబంధించినటువంటి ఫార్మాట్, ఇదే ఫార్మాట్లో తీసుకోవాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ చెక్ లిస్ట్ అనేటువంటిది కావాలి. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని నాన్ క్రిమిలేయర్ కూడా అదే ఫార్మాట్లో మీరు తీసుకోవాలి. ఇప్పుడు అదే అంశాన్ని అయితే మీకు క్లియర్గా చెప్తాను. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని 2 సెట్లు మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేసుకోవాలి. ఇది అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ఇదే ఫార్మాట్లో మీరు తీసుకోవాలని క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ రకంగా ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్లో మీరు తీసుకెళ్ళండి. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇక వెళ్ళబోయేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా 1:2లో మా లిస్ట్ పేరు అనేది వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని సిద్ధంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చెక్ లిస్ట్ అనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే. ఇది గతంలో ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది కావాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకు చెక్ లిస్ట్ అనేటువంటిది కావాలి. అదేవిధంగా దాని తర్వాత ఇక్కడ మనకు సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఒకవేళ మీ దగ్గర డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్స్ వెబ్సైట్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నది కదా, డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది కదా, ఇక్కడ మీకు సంబంధించిన నోటిఫికేషన్ అదంతా కూడా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే కూడా మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. దాన్ని కూడా మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమోని అయితే తీసుకెళ్తాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7th అండి. ఒకవేళ అవి లేకపోతే కనుక ఆ పర్టికులర్ ఇయర్స్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది సంబంధిత ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవాలి. దాని తర్వాత ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ పట్టుకొని వెళ్ళండి, దాంతోపాటు మార్క్స్ మెమో పట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ ప్రొవిజనల్ లేకుండా కాన్వకేషన్ ఉన్నదనుకోండి, కాన్వకేషన్ మరియు మార్క్స్ మెమో సరిపోతుంది. అయితే ప్రొవిజనల్ లేదంటే కాన్వకేషన్ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయి ఉండాలి. 33 జిల్లాలకు సంబంధించి అయితే ఉండాలి. గతంలో పాతదైతే కనుక తీసుకోరు, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయితే ఉండాలి. ఫాదర్ నేమ్తో అయితే ఉండాలి. ఒకవేళ ఫాదర్ లేకపోతే మదర్ నేమ్తో అయితే ఉండాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా మీ ఇంటి పేరు ఏ రకంగా ఉంటుందో అదే రకంగా క్యాస్ట్ నేమ్ అనేటువంటిది ఉండాలి. క్యాస్ట్లో మీకు సంబంధించి మీరు ఆల్రెడీ చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ముందే పెళ్లి కాకముందే తీసుకుంటారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి ఉంటే మళ్ళీ కొత్తగా తీయాల్సినటువంటి అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకేసారి తీస్తారు, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. దాని తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కనుక చూసుకుంటే ఇక్కడ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే
మాత్రమే అవసరం పడుతుంది, మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళకైతే అవసరం ఉండదు. ఇక్కడ అది కూడా విత్ ఫాదర్ నేమ్తోనే తీసుకోవాలి. అదే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ హోస్టెడ్ ఆన్ వెబ్సైట్ అనేటువంటి అంశం ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా. ఇదే ఫార్మాట్లోనైతే మీరు తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు వేరే ఫార్మాట్లో తీసుకొని ఉంటే కనుక మళ్ళీ ఒకసారి చేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేదంటే ఈ రకంగా మిగిలినటువంటి కోటాల్లో ఎవరైనా పెడితే కనుక దానికి సంబంధించి దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఆ పత్రాన్ని అయితే చూపెట్టాల్సినటువంటి ఉంటుంది. ఎన్ఓసి నో అబ్జెక్షన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకవేళ ఎంప్లాయర్ అయితే కనుక 2 sets of attestation from duly signed by the gazetted officer download from the commission's website అనేటువంటిది ఉంది కదా. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపెట్టాను కదా. ఈ రకమైనటువంటి అటెస్టేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని 2 సెట్లు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ 2 అంశాలు క్లియర్గా మనకు మెన్షన్ చేశారు, 2 అనేది. దాని తర్వాత ఎనీ అదర్ రిలవెంట్, ఇంకా దానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే తీసుకొని వెళ్ళండి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్స్లోకి వెళ్తే నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వెబ్ నోట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు హారిజంటల్ రిజర్వేషన్ టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం వెబ్ నోట్ అయితే విడుదల చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్ని కేటగిరీల్లో క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆ వెబ్ నోట్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. మన యొక్క రెగ్యులర్గా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ అన్ని అంశాలను కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే శ్రీ సాయి ట్యుటోరియల్ అని డైరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తే అక్కడ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. లేదు అంటే ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అనేటువంటి ఉంటుంది. దానిలో జాయిన్ అవ్వడం ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారము, పీడిఎఫ్స్, అదేవిధంగా అంటే కరెంట్ అఫైర్స్, మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్స్, అదేవిధంగా రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు త్వరగా అందించడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపటి నుంచి జేఎల్ అభ్యర్థులకు డెమోలు. గురుకుల జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే చర్యలు చేపట్టింది. గతంలో నిర్వహించినటువంటి పరీక్ష నుంచి ఎంపిక చేసిన 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. 19 నుంచి 22 వరకు అభ్యర్థులకు డెమోలు నిర్వహించింది. సబ్జెక్టుల వారికి అభ్యర్థుల జాబితాను అయితే వెబ్సైట్లో ఉంచింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. డిఎల్ జేఎల్కు వీటికైతే డెమోలు ఉంటాయి కదా, ఆ డెమోలకు సంబంధించి అయితే ఇక్కడ మనము వాట్సాప్లో చక్కెర కొడుతున్నటువంటి ఒక అంశాన్ని అయితే చూడవచ్చు. దాదాపుగా 157 మందికి పీజీటీలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించే 157 క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే పీజీటీ 1:1 సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళే జేఎల్కి సంబంధించినటువంటి 1:2 సెలక్షన్ లిస్ట్లో కూడా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. అందులో దాదాపుగా ఇందులో సగం మంది అంటే వాళ్ళు కూడా 1:1లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా. అయితే ఖచ్చితంగా ఈ గురుకుల బోర్డు మరి తెలియక కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఏం పొరపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా పోస్టులు బ్యాక్లాగ్ పడేటువంటి ప్రమాదం ఉన్నది. అసెండింగ్ ఆర్డర్లో మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. లేదంటే రీలింక్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా రీలింక్వెస్ట్మెంట్ ఇచ్చేసి సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేకపోతే అన్ని రిజల్ట్స్ ఒకటేసారి ఇచ్చిన తర్వాత రీలింక్వెస్ట్మెంట్ అక్కడ అఫీషియల్ సైట్లో మనం చూసుకుంటే కనుక టీఎస్పీఎస్సీ అఫీషియల్ సైట్లో రీలింక్వెస్ట్మెంట్ ఫర్ ఇక్కడ ఎంపీఎస్ఓ, దాని తర్వాత ఏఎస్ఓ, ఈ రకంగా నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఉద్యోగ రద్దు అంగీకార పత్రం అనేటువంటిది ఉంటుంది. హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి ప్రొసీడ్ కొడితే మీకు ఆ ఉద్యోగం వద్దు అనేటువంటి అంశాన్ని మీరు ఒప్పుకున్నట్టుగా ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రాసెస్ ఇస్తే కనుక మిగిలినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ మిగిలినటువంటి ఇక్కడ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూరి వెంకట్ గారి వీళ్ళంతా కూడా ఈ అంశాలపైన ఫోకస్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఏళ్ళు, దాదాపుగా 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఆగం చేసింది కాబట్టి నిరుద్యోగుల్ని ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని వీలైనంత తొందరగా
వీళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి. ఎందుకంటే ఒక్క పోస్టు కూడా మిగలకుండా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టినా కూడా చాలా ఇబ్బందులు పడైతే చాలామంది అభ్యర్థులు రాశారు. కాబట్టి అందరి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్లు పడతాయి, మళ్ళీ ఓపిక ఉండదండి అంతగా నన్ను చదివి రాయాలి అంటే. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అన్నిటికి సంబంధించి 1:1 రిజల్ట్ ఇచ్చేయండి, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇచ్చిన తర్వాత ఏం చేయండి అంటే రీలింక్విష్మెంట్ ఆర్డర్ అనేటువంటి ఉండాలి. అంటే రెండిట్లో ఉండొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ని వాళ్ళు ఫిక్స్ చేసుకునే విధంగా రీలింక్విష్మెంట్ అనేటువంటి ఉద్యోగ విరమణ పత్రము, అంటే విరమణ కాదండి, ఉద్యోగ రద్దు పత్రానికి సంబంధించి అయితే మీరు ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఏ జాబ్ కావాలనో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాసెస్ మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే గురుకుల బోర్డు పైన అయితే ఉంటుంది. ఒకే యువకుడు 4 ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైనటువంటి పోటీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటేనే ఎంతో కష్టపడాలి. అలాంటిది తెలంగాణలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందినటువంటి రంజిత్ 1 కాదు 2 కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. గ్రామానికి చెందినటువంటి వేణుగోపాల్ అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివాడు. 7 నెలల క్రితం రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగం అనంతరం ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. తాజాగా శనివారం ప్రకటించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి, అంటే జూనియర్ అసిస్టెంట్ అని పర్టికులర్గా మనకైతే అక్కడ మెన్షన్ అయితే అంటే అవే ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఇచ్చినట్టున్నారు. తాజాగా శనివారం ప్రకటించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి పరీక్ష ఫలితాల్లో కూడా ఉద్యోగం పొందారు. రంజిత్ ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణలో ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్టయితే తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించినటువంటి రంజిత్ను తమ గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఖచ్చితంగా మోటివేషన్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 5 విద్యార్థులు 7 ఉపాధ్యాయులు అనేటువంటి అంశం ఈ రకంగానే ఉన్నది పరిస్థితి. కాబట్టి అందుకే వాళ్ళు 20,000తో మెగా డిఎస్ వేయాలంటే జంకుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ 12,000 15,000 నోటిఫికేషన్లు వేస్తే కనుక మిగిలినటువంటి వాళ్ళు కూడా రాసుకుంటారు. ఇక్కడ టెట్ వేయాలంటే వేసుకోండి, కానీ వీళ్ళంత తొందరగా దాని షెడ్యూల్ కంప్లీట్ చేసేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే దాంతో పాటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇకపైన వాటర్ బెల్ అనేటువంటి అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూడొచ్చు. కేరళలో అమలు చేయనున్నటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో డిహైడ్రేషన్ తగ్గించే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే చాలామంది పిల్లలు కనుక చూసుకుంటే వాళ్ళకి వాటర్ ఎప్పుడు తాగాలనో తెలియదు, సరిగ్గా తాగకుండా చాలామంది విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా వాటర్ బెల్ అనేటువంటిది ఖచ్చితంగా వాటర్ వీలైనంత మనకు 3 నుంచి 4 లీటర్లు ఖచ్చితంగా రోజు తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తాగుతూనే కిడ్నీలు మంచుకుంటాయి. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఈ అంశం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఈ నెల 20 నుంచి వాటర్ బిల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు విద్యాశాఖ శనివారం తెలిపింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 మధ్యాహ్నం 2:30 గంటలకు బెల్ మోగించి 5 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు. ఈ సమయాల్లో విద్యార్థులు తగినంత నీళ్లు తాగేలా చూస్తారు. గతంలో రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు ఈ విధానాన్ని అమలు చేశామని, ఆ తర్వాత తెలంగాణ కర్ణాటకలోనూ దీన్ని అనుసరించారని అధికారులు అయితే తెలిపారు. ఇప్పుడు ప్రతి పాఠశాలను వాటర్ బిల్ విధానాన్ని అమలు చేయనట్టయితే పేర్కొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ స్పేస్లోకి మరొక వెదర్ శాటిలైట్. ఈ శాటిలైట్ల పైన కూడా మనకు ఖచ్చితంగా పోటీ పరీక్షల్లోనైతే ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. వాతావరణం పైన అధ్యయనం చేసేటువంటి ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ఉపయోగించింది. జియో సింక్రనస్ లాంచ్ వెహికల్కి సంబంధించి F-14 రాకెట్ సహాయంతో ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని అయితే కక్షలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం ఈ ప్రయోగం జరిగింది. 2,274 కిలోల బరువు ఉన్నటువంటి ఈ ఇన్షాట్ 3DS వాతావరణ సమాచారం, విపత్తుల నిర్వహణ, భూ ఉపరితలం, సముద్రాలపైన అధ్యయనం కోసం ప్రవేశపెట్టారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. నెక్స్ట్ గుల్జార్ రామచంద్రాచార్యులకైతే జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఉర్దూ భాషకు గుల్జార్ సాటిలేని కృషి చేశారు. గీతా రచయిత, చలనచిత్ర దర్శకుడిగా గుర్తింపు, ఆధునిక అద్భుత ఉర్దూ కవి. ఇప్పటికే ఉర్దూ సాహిత్య అకాడమీ, దాదాసాహెబ్ పాల్కే పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా పొందడం జరిగింది గుల్జార్ గారు. అదేవిధంగా సాటిలేని సంస్కృత పండితుడు, చిత్రకూటలోని తులసి పీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి, ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు, 100 కంటే ఎక్కువ గ్రంథాల రచయిత అనేటువంటి అంశం. వీరిద్దరికీ కనుక చూసుకుంటే ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది వచ్చింది. వారికి సంబంధించినటువంటి
అవార్డులు ఏంటి, ఆ రకమైనటువంటి అంశాల గురించి కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.